హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్న వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నా. ఆల్రెడీ అమ్మ నాన్న ఏంటంటే ఇద్దరు మా న్యూ హౌస్కి పెయింటింగ్ వేపిస్తున్నారు. అక్కడ వెళ్ళి వైట్ పెయింటింగ్ అనమాట. నేను కూడా వెళ్ళాలి. అమ్మ వాళ్ళు ఏంటంటే పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట, కూలోళ్ళు వస్తారు కదా అనేసి. ఇక్కడ నేనైతే వంట చేస్తాను. ఫస్ట్ అయితే కనుక వేడిగా అన్నం అయితే ఇప్పుడే దింపేసాను అనమాట. ఇక్కడేమో రసం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా పొయ్యి మీద. రసం పౌడర్ రసం పెట్ట మా నాన్నకి అస్సలు నచ్చదు. బట్ కాకపోతే ఇంకా తొందరగా ఏదేదైనా ఉంటే రసం పొడి మసాలా అవన్నీ టైం పడుతుంది. ఇక్కడేమో పల్లీల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. రోటి పచ్చడి అనమాట. ఇప్పుడు రోట్లెస్ దంచాలి దీన్ని నేను. ఓకే, ఇది ఈరోజు మన చిన్న వ్లాగ్ అనమాట. మార్నింగ్ నా వంటల ప్రోగ్రామ్ అయితే మీతో షేర్ చేద్దాం అనిపించింది. అలాగే నేను పెయింటింగ్ వేసే దగ్గరికి వెళ్తే కనుక అక్కడ కూడా వీడియోతో షూట్ చేస్తాం. అండ్ అలాగే మేము నిన్న కర్జికాయల కోసం అనేసి ఏం చేసాం, పప్పుల పిండి ఇసురామన్నమాట. ఇసురాయితోటి ఎంత బాగుండిందో తెలుసా నిజంగా. అసలు అంటే 2 రకాల పిండిలో విసిరాము. ఒకటి బెల్లం పప్పులు, ఒకటి చక్కెర పప్పులు, 2 కలిపి విసిరామన్నమాట. ఆ చిన్న చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి, యాడ్ చేస్తా చూడండి. నేనైతే కనుక చాలా రోజుల తర్వాత అయితే ఇసురాయితో విసిరాను. ఎప్పుడో ఒక 6 years బ్యాక్ అలా విసిరామన్నమాట. మళ్ళీ ఇప్పుడు నాకు నిన్న విసిరాము అదే సంక్రాంతి కోసం పిండి వంటల ప్రోగ్రాంలు స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పటి నుంచే నేను మా అమ్మ ఇద్దరం ఒక్కోటి. ఓకే, రసం అయితే ఉడికేసింది. ఆగండి, కెమెరా ట్రైపాడ్కి స్ట్రెచ్ చేద్దాం ఫస్ట్ దీన్ని. ఈ రసంని దింపి పక్కన పెట్టేసి పల్లీల పచ్చడి అయితే రెడీ చేసేద్దాం. నిన్నేమో అమ్మ పప్పు చేసింది, ఇంకా ఏం చేద్దామా అనిపించింది. సర్లే పల్లీల పచ్చడి రోట్లో దంచుకొని చాలా రోజులైంది తిని అనిపించింది. అందుకనేసి పల్లీల పచ్చడి అయితే రోట్లో దంచుతున్నాను అనమాట. నేను ఇప్పుడు చాలా బాగుంటుంది రోట్లో పల్లీ పచ్చడి దంచుకుంటే. ఇక్కడ లైట్ లేదు, అందుకోసమని లైట్ పెట్టుకోవాల్సి వచ్చింది నేను, ఎల్తర కోసం అనమాట. లైట్ పెడితే ఏంటంటే పురుగులు పడతాయంట, అడవి కదా ఎక్కువ పురుగులు పడతాయి, అందుకు లైట్ పెట్టలేదు అని అమ్మ. పప్పులేని ట్రై అయిపోయినాయి, ఎంతకాలం అయింది మేము వాడక దీళ్ళని. బాగా వేయించి పొట్టు మొత్తం తీయాలి దీనికి నీట్గా. చాలా చాలే ఎన్ని పడతాయి కానీ. ఫస్ట్ అయితే పచ్చడి రెడీ చేద్దాం, వేయించి పెడదాం. అన్నీ కట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇప్పుడు కూర్చొని. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మొన్న పప్పులు మాడిపోయాయి కదా. మొన్న పప్పులు ఎందుకు మాడిపోయాయి అంటే మా అమ్మ నాకు చెప్పింది, పప్పులు పెట్టా పొయ్యి మీద చూడు అని. నేను సెల్ ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకునే లోపు అవి మాడిపోయాయి. నేనేం చేయాలి, ఇంకా ఏం చేయలేక అట్లనే గెలికా అనమాట దాన్ని. ఇంకా అందరు పప్పులు మాడిపోయాయి, పప్పులు ఏపడం కూడా చేత కాదా నీకు అంటే, ఏపడం చేత కాకుండా నేను ఇన్నాళ్ళు వంట చేస్తాము అబ్బా. మరి కాకపోతే ఏదో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. ఎంత వంటలు చేసే చెఫ్లు మాస్టర్లు అయినా ఏదో ఒక టైంలో మాడిపోక తప్పదుగా. నాది కూడా అంతే. నేను అంత పెద్ద చెఫ్ను కూడా కాదు. చిన్నప్పుడు వంట చేయమంటే ఇల్లు తగలబెట్టిన రకాన్ని నేను. ఇప్పుడు ఏదో నేర్చుకొని చేస్తున్నా. మా అమ్మ ఉప్మా చేయంటే మా గుడిసె తగలబెట్టాను నిన్న చిన్నప్పుడు. అదొక పెద్ద స్టోరీలే. అప్పుడు మళ్ళీ ఊళ్ళో జనాలు అందరూ వచ్చారు ఆడపనుకోండి, అదొక పెద్ద మిస్టరీ అయింది అప్పుడు. ఏలే పోపు పెట్టా, పోపులో నాకు తెలియదు కదా అంటే అప్పుడే నీళ్ళు ఎలా వేయద్దా అని వాటర్ వేసా, భోగమని మంట వచ్చింది, కొడమంటుకుంది. అప్పుడు కూడా మరి పందిరే ఉండే అనమాట గడ్డితోనే. అప్పటి నుంచి మా అమ్మ నాకు వంట చేయమని చెప్పడం కూడా మర్చిపోయింది. వద్దులే అమ్మ నీకు దండమని. బట్ తర్వాత నేనే నేర్చుకున్నా. ఏం చేద్దాం, అలా ఉంటాయన్నమాట కొన్ని. బక్కలలో మంట. బాగా ఏం చేస్తాం, పప్పుగా వేడుకోవాలి. ఏదో పప్పు ఇద్దాం వేయించేసి. అలాగే పచ్చడిలోకి 3 అయ్యో నా వెల్లుల్లి బాయిల్ పట్టింది. అలాగే 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లో వెల్లుల్లిపాయ పడింది. అయ్యో ఓకే, ఎందుకు మొత్తం వెల్లుల్లిపాయ కిలో వచ్చేసి 400 ఉంది దగ్గర. మామూలు ఎటువంటి చికెన్ తెచ్చుకోవచ్చు, ఒకసారి వెల్లుల్లిపాయ తెచ్చుకోవాలి, అంత కాస్ట్ ఉంది. ఈ స్టవ్ అయితే ఏది సన్నగా ఏం చక్కనే ఉంది, ఇంకా అర్థంగా ఉన్నట్టు. అమ్మయ్యా, మాడిపోకుండా ఏం ఓకేనా.
పప్పులు. ఓకే, రోల్ అయితే నీట్గా మొత్తం కడిగేసాను అనమాట. కడిగేసి ఇప్పుడు మనం పప్పులు దంచే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవాలి. పచ్చడి కోసం ఫస్ట్ అయితే రుచికి తగినంత ఉప్పు, అలాగే ఈ 4 వెల్లుల్లి రబ్బలు. వీటిని ఫస్ట్ కొంచెం మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పొట్టు తీసుకొని పెట్టుకున్నాం. పప్పు వేసుకున్నాం. మొత్తం బ్రష్ చేస్తాను పప్పు కోసం. 4 గింజలు ఉంటాయి దానికి. వేసుకొని పప్పు మెత్తగా కొట్టుకోవాలి. అయిపోయిందమ్మా అంత పప్పులు. కారం చుట్టలేదు. కారం వంట కారం కూడా చాలా పనులు ఉన్నాయి. కడగాలి, ఫస్ట్ డబ్బాలి, ఇల్లు కాలి, ఏమో తాత చెప్పి వాళ్ళని ముగించుకొని బ్రష్ చేసుకొని ఆమె అడుగు ఉండాలంట. అప్పుడు తాత వచ్చి తీసుకుంటాడంట. ఇంటికాడికి సున్నాలు వేస్తున్నారు. సున్నాలు కారం పెట్టదా దొంగ నోట్లేసి కాదు. చలి పడుతుందా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఈ గడ్డ కత్తి గంటలు కూడా చదవడం. ఫస్ట్ పచ్చిమిర్చిలన్నీ వేసుకొని దంచుకుంటే తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కొంచెం దంచుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం మెల్ల దంచాలి, కండ పడతాయి, కళ్ళు దిన్న కొడుతాయి మంటకి. మా గుడిక పద్ది మానేసి అట్లా వేస్తాయి అనమాట. పచ్చిమిర్చి ఎంత మెత్త కొట్టున్నా ఏం కాదు, కానీ టమాటాలు ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చి చలి పడుతుంది. చలి కొట్టేసుకుని చలి పడుతుంది పిల్లలు. నీకు రగ్గకో దుప్పడకో మాయక దుప్పడకో అది మాయలు ఇంకా అద్దు రోజు పని మూడు. ఇప్పుడు చింతపండు యాడ్ చేద్దాం. మీరు పక్కలే చింతపండు అనమాట. నీళ్ళు నానబెట్టుకున్నది చింతపండు అయితే అమ్మాయి నానబెట్టుకున్నది. నేను పెట్టలేదు మా ఓనుకున్నావే ఏం లేదు ఇంకా తినుకో. చింతపండు పచ్చిమిర్చిలు మెత్తగా అయిపోయి కదా. ఇప్పుడు మనవి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకొని రాందం వేసి పట్టుకుందాం. ఇంట్లో ఉన్న మిర్చి ఉన్నాయి చూసుకోలేదు నేను. చింతపండులో నానబెట్టిన నీళ్ళు అనమాట. మనకి ఎంత మెత్త కావాలో అంత మెత్తగా దంచేసుకొని ఇప్పుడు దీనిలోకి చింతపండు నానబెట్టి చేస్తున్నాం కదా ఆ వాటర్ని పచ్చడిలో వేసేసి అన్నీ మొత్తం కూడా నీట్గా పప్పులు చెప్పి రెడీ అయిపోయింది. పచ్చడి అమ్మయ్య. ఓకే అర్థం వచ్చింది ఫోన్ కలపడానికి. మాట్లాడుతుందంట పచ్చడి చూడగానే మమ్మకి నిమిషం మట్టి. ఓకే పల్లి పచ్చడి కూడా అయిపోయింది దంచడం. మొత్తానికి వచ్చేసి వేడివేడిగా అన్నము ఆల్రెడీ తినడం కూడా అయిపోయింది. మా బుండిగాడు అదే మా నక్షత్రమ్మ. ఇక్కడేమో రసము అండ్ ఇక్కడ వచ్చేసి నేను దంచిన పచ్చడి అనమాట. ఇవి ఈరోజు నేను చేసిన వంటలు. అయితే రసం అమ్మ పెట్టేసి వెళ్ళిపోయింది, అన్నము పచ్చడి రెండైతే నేను చేశాను. ఓకే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పెయింటింగ్ వేసి బ్లాగ్ అయితే రేపు అప్లోడ్ చేద్దాం. ఓకే
ఈ రోజుకి ఇందుతో సరిపెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ అంటే మీరు ఏం కుక్ చేసుకున్నారు ఈరోజు కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా, బాయ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కట్టెల కరువు కజ్జికాయల కోసం పప్పుల పిండి ఇసురుతున్నాం. చూడు పప్పు. సంక్రాంతికి స్వీట్స్ కోసం వచ్చేసి కజ్జికాయల కోసం పప్పులు చక్కెర వేసి రుబ్బుతున్నాము. సారీ, ఇసురుతుంది ఇసురాయితో. ఇప్పుడు ఇదే షూట్ చేద్దాం. ఒక నిమిషం. మా బుడ్డలు లేదు ఒకటి ప్రశాంతంగా కూర్చొని ఇసురుకుంటున్నాం. లేకపోతే పెద్ద ముంతక్కలకు వచ్చి కూర్చుంటుంది ఇసురడానికి. ఇంకా మీరు పక్క వారిని నేను ఇసురుతా, మీరు దొబ్బుకోరే అంటది ఏమంటే కనుక. అందుకే దాన్ని మా నాన్న దాన్ని తీసుకొని బయటకు పోయినాడు. అది వచ్చేలేపు విసురుకుందాం అనేసి కూర్చున్నాం అనమాట ఇద్దరము. ఇవి 2 రకాలు అనమాట. ఒకటి పప్పులు, నెక్స్ట్ వచ్చేసి బెల్లం పప్పులు అనమాట. చక్కెర పప్పులు అంటే ఈజీగా ఇసురొచ్చు. ఈ బెల్లం పప్పులు ఇసురలోపు ఇప్పుడు తిరణాలు ఉంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక్కదానే సురుతున్నాను కదా. మా అమ్మ వచ్చేసి జీవాలకొట్టంలో కసువు ఉడుస్తుంది అనమాట. గొర్రెలు వస్తాయి, అదే పొట్టేళ్ళు వస్తాయి కదా, అవి వచ్చేసరికి మళ్ళీ గలీజ్గా ఉంటుంది వాటికి అనేసి నేను కొట్టం ముడిచేసి వస్తానమ్మా. ఆ లోపు నువ్వు విసురుతా ఉండు, మళ్ళీ తర్వాత నేను వచ్చినాక నేను కూడా విసురుతా అంటే సర్లేను ఒకదాన్ని ట్రైపాడ్కి సెట్ చేసుకొని విసురుతా ఉన్నాను అనమాట. మా అమ్మేమో మేకల కొట్టం మొత్తం ఊడుస్తూ ఉంది. బెల్లం కుస్తీ పడాల్సి వచ్చింది. బెల్లం కదలద్దు, పప్పులు జారినంత ఈజీగా బెల్లం జారదు. ఇదైతే చక్కెర కాబట్టి పట అయిపోయింది ఇసరడం. చక్కెర పప్పులు, ఈ బెల్లం పప్పులు ఇసరాలంటే దోల తీరిపోద్ది. కానీ టేస్ట్ ఇదే బాగుంది పప్పుల కంటే, చక్కెర కంటే.